ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చూడదునా చెప్తే నమ్మరా వదినా? ఇంట్లో పోయాయని చెప్తే అనుమానం రాదని తీసుకొచ్చి వాళ్ళ అమ్మకిచ్చింది. నాకేమీ తెలీదు అది ఇది అని మాట్లాడినావు కదా, ఏందిది? ఇందాకేదో పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడావు కదా, ఇప్పుడు చెప్పు. నీకు తెలియకుండా మీ అమ్మగారింట్లోకి నగలు ఎలా వచ్చాయి? ఏముంది, ఇంట్లో వస్తువులు పోయాయి అంటే ఎవరో ఒకరు తీసుకెళ్లి ఉంటారులే అని ఎవరి మీద అనుమానం రాదు అని అనుకున్నారు. వీళ్ల బుద్ధి మనకు తెలుసు కాబట్టి మనం బయట పెడతామని ఊహించలేదు. పాపం. ఏందమ్మా ఇది? ఏంది పని? ఇంటి కోడలుగా వచ్చుండావు, నీ ఇంట్లో నువ్వే దొంగతనం చేస్తావా? ఇదేనా నీ పద్ధతి? ఏమ్మా, ఏమీ మాట్లాడకుండా నిలబడినావు? ఏమన్నా మాట్లాడితే ఏడవడం మాత్రం తెలుసు నీకు. అత్తయ్య, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఊరికి అసలు మాట్లాడొద్దు. రేయ్, నువ్వు నోర్మీరా. అందరిట్ట వెనకేసుకు రాబట్టే వాళ్ళ ఇష్టానికి అయిపోతా ఉండాది. తన చేతికిచ్చిన నగలు ఆ ఇంటి నుంచి ఈ ఇంటికెట్టా వస్తాయి? తను దా తెచ్చుంటది. అందుకే అన్నా నేను చెప్తా ఉండేది, ఇట్టాంటి వాళ్ళందర్నీ ఇంట్లో చేర్చమాక డబ్బులిచ్చి వదిలించుకో అని చెప్పుండా. ఇన్నావా? ఈ పొద్దు చూడు, కోడలు కోడలు అని తెచ్చినావు, ఆ కోడలే దొంగతనం చేసుండాది. మన స్థాయి కాని వాళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది బావగారు. నన్ను కాదని మరీ పెళ్లి చేశారు కదా, ఇప్పుడేమైంది? అదే నేను కోడలిగా వచ్చుంటే ఇటువంటి పనులన్నీ చేస్తామా? కనీసం ఆలోచిస్తామా? లేని కుటుంబంలో పుట్టింది. కాస్త డబ్బు బంగారం చూడగానే ఆశ కలుగుంటుంది. వాళ్ళ బుద్ధి అది. నిజంగా నాకే పాపం తెలీదు. ఈ నగలు ఇక్కడికి ఎలా వచ్చాయో నాకు తెలీదు. మావయ్య గారు, నా మాట నమ్మండి. ఏందిమా, ఏంది నమ్మేడిది? కళ్ళ ముందు సాక్ష్యం కనపడతా ఉంటే. అయినా బంగారం ఎవరికిచ్చినాడో? నీకే ఇచ్చినాడు కదా మా అన్న. అవి మా వదిన నగలు. ఇన్నేళ్లలో కనీసం ఓ పొద్దు నన్ను పెట్టుకోమని నాకివ్వలేదు తెలిసినా? నీకెందుకిచ్చినాడో? మా వదిన కోరుకునుండదు కాబట్టి. రేపొద్దున్న నా కోడలికి ఈ నగలన్నీ అలంకరించాలనని అంత ప్రేమగా మా అన్న నీకిస్తే నువ్వు తీసుకుపోయి మీ అమ్మోళ్ళకిచ్చినావా? ఇలాంటి వాళ్ళందరినీ ఇంట్లోకి రానిస్తే ఇలాగే ఉంటుంది బావగారు. ఇప్పటికైనా అర్థమైందా వీళ్ళేంటో, వీళ్ళ మనస్తత్వాలేంటో? దుర్గిలా చేసిందంటే నేను నమ్మను. అసలు ఏం జరిగిందో ఏంటో ఆలోచిద్దాం. దయచేసి తన మీద నిందలు అవి వేయకండి. తనకిచ్చిన నగల్ని తనే దొంగతనం చేయాల్సిన అవసరం ఏముంటది? ఎవరైనా నమ్ముతారా ఈ మాట చెప్తే? ఇంకా నమ్మేదేంటి? తను దొంగతనం చేయకపోతే ఇక్కడికి ఎలా వస్తాయి నగలు? మీరింత అమాయకంగా ఉన్నారు కాబట్టే వాళ్ళ ఇష్టానికి వాళ్ళు చెలరేగిపోతున్నారు. ఇవాళ బంగారం కొట్టేశారు, మెల్లమెల్లగా ఉన్న డబ్బు దస్కం అంతా అమ్మగారింటికి తరలిస్తారు. నా మాట వినండి, నిజంగా నాకేం తెలీదు.
లాకర్ లో బంగారం పెట్టడం వరకే నాకు తెలుసు. అసలు ఆ బంగారం అక్కడెలా మాయమైందో, ఇక్కడికి ఎలా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. ఇంకా దీంతో మాటలేంటి? ఇలాంటి దాన్ని ఇంట్లో ఉంచుకోవటమే తప్పు. బావుగారు, ముందు దీన్ని ఇంట్లో నుంచి బయటికి తరివేయండి. ఊరికి నోటికి వచ్చినట్టు మాట్లాడబాకండి. నాకేం తెలియదని మా వదినమ్మ చెప్తా ఉండదు కదా. మావయ్య గారు, నా మాట నమ్మండి, నాకేం తెలియదండి. వింటుంటే వీళ్ళింకా కబుర్లు చెప్తూనే ఉంటారు. ఇది ఇంకా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. పో బయటికి. ఇదేగా మీకు కావాల్సింది. అందుకేగా మీరు ఇంత నాటకం ఆడారు. ఏయ్, మేము నాటకాలు ఆడటమేంటి? దొంగతనం చేసి మీ అక్క దొరికిపోతే అవునా? మా అక్క దొంగతనం చేసిందా? మా అక్క దొంగతనం చేసింది కాబట్టి ఇప్పుడు మమ్మల్ని, మా అక్కని ఇంటి నుంచి బయటకు పంపించేయాలి. అదేగా మీ ప్లాను? ప్లాన్ ఏంటి ప్లాను? మీలాగా చిల్లర బుద్ధులు మాకు లేవు. మావయ్య గారు, ఇలాంటి వాళ్ళు మన ఇంట్లో ఉండకూడదు. ఇలాంటిది అసలు బావ జీవితంలోనే ఉండకూడదు. పంపించేయండి. ఏందన్నా ఆడబిడ్డను పట్టుకుని కొడుతుండవేంది? కొట్టాలనా చంపాలనా? ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇంటికొచ్చిన కోడల్ని? ఇప్పటి వరకు ప్రతి దానికి మీరు ఆ అమ్మాయి మీద అది చేసింది ఇది చేసింది అని చెప్తూ ఉంటే సరే, మీ బుద్ధులు ఎలాంటివని ఊరుకున్నాను. చివరికి నా కోడల మీద దొంగతనం నేరం మోపి తనని ఇంట్లోంచి బయటికి పంపించాలని చూస్తారా? అయినా ఏంటి తనంటే మీ కోపం ఏంటి? తనుంటే మీకు అడ్డం. ఏంటి బావగారు అలా మాట్లాడుతున్నారు? దొంగతనం చేసిన ఆమెమో బాగుంది, మేమేదో తప్పు చేసినట్టు మమ్మల్ని అంటున్నారు. దొంగతనం చేసింది మీరేగా.